భారత రాజ్యాంగం ఒక్కరే రాశారని అనుకుంటున్నారా? డాక్టర్ అంబేద్కర్ గారు మాత్రమే అన్న భావన చాలా మందికి ఉంటుంది. కాని అసలు నిజం కొంచెం భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక ప్రత్యేక డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన నాయకత్వంలో రాజ్యాంగం రూపుదిద్దుకుంది. కాని ఆయనతో పాటు మరికొంతమంది ముఖ్య సభ్యులు కూడా ఉన్నారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, కె.రెం. మున్షీ, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, డి.పి. థైతాన్, తర్వాత టి.టి. కృష్ణమాచారి కూడా ఈ కమిటీలో చేరారు. ఇవాళ మనం అనుభవిస్తున్న హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం ఇవి అన్నీ ఈ కమిటీ చేసిన కృషి ఫలితమే. అందుకే భారత రాజ్యాంగం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు, ఒక గొప్ప జట్టు పని. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ జట్టుకు నాయకత్వం వహించి భారతదేశానికి ఒక బలమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాతగా గౌరవిస్తారు. ఇలాంటి చరిత్ర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.